ఎమ్మెల్యే వాసు గారి డైలీ లైఫ్ జిమ్ నుంచే స్టార్ట్ అవుతుందంట. అందుకే మనం జిమ్కి వచ్చేసాం. సార్ అసలు జిమ్ లో మీరు చేసే వర్కౌట్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్, మాకు మతిపోయినట్టు అనిపించింది సార్. ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు సార్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా జిమ్ అనేది మీరు? ముందు నుంచి ఉంది ఫిట్నెస్ అలవాటు. ఈ మధ్యన ఒక 1 year బాగా గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఐ థింక్ లైన్ తప్పాను. మళ్ళా ఇప్పుడు ట్రైంగ్ టు బీ ఫిట్. ఫంక్షనల్ ఎక్కువ చేస్తాం, స్ట్రెంథనింగ్ కన్నా ఎక్కువ ఫంక్షనల్ మోర్ ఇంటెన్సిటీ ఉంటుంది, లాంగివిటీ ఇవన్నీ కూడా పెరుగుతుంది. డైలీ ఎంత టైం సార్ మనకి? 1.5 hours 100% ఎక్కడ ఉన్నా, ఐదర్ ఐ మీన్ రాజమహేంద్ర ఆర్ ఎల్స్ ఇన్ హైదరాబాద్, విజయవాడ, ఎక్కడికి వెళ్ళినా ఐ మేక్ షూర్ అట్లీస్ట్ 1.5 hour టైం నేను జిమ్ లో స్పెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ జిమ్ లో ఎక్కడైనా మిస్ అయితే, ఫంక్షనల్ కాబట్టి నాకు ఎక్విప్మెంట్ అవసరం లేదు కాబట్టి ఎనీవేర్, ఎనీ ఫ్లోర్, ఏ టైంలో అయినా పర్వాలేదు, ఏ టైం అయినా ఎనీ ఫ్లోర్. నాకు ఏదో ఎక్విప్మెంట్ ఉండాలని లేదు కాబట్టి ఫంక్షనల్ కాబట్టి నేను ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యి ఎక్కడ ఆప్షన్ లేదనుకుంటే హోటల్ రూమ్ అంటే ఆ రూమ్ లోనే చేస్తాను. అంటే ఇంకా మైండ్ మిస్ అయితే చేయను. అంటే మైండ్ లోకి ఇంకొకసారి సింక్ అయిన తర్వాత ఏదో కోల్పోతున్నట్టు ఉంటాం. ఒకసారి అది డైలీ లైఫ్ స్టైల్లో అలవాటు అయితే ఇంకా మనం చేయకుండా ఉండాలి. అండ్ ఇది అవసరం ప్రతి ఒక్కరు. నేను పదే చెప్తుంటాను. అంటే నేను కూడా ఒక టైంలో చెప్పినప్పుడు నేను హెల్దీగా ఉండాలి కదా అని అనుకున్నాను. ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చెయ్యండి చెయ్యండి చెయ్యండి, అందరూ జిమ్ చెయ్యండి, హెల్దీగా ఉండండి. ఎందుకంటే అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, సొసైటీకి కూడా మంచిది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ హెల్దీగా ఉంటే మోర్ అవుట్పుట్ వస్తుంది సొసైటీ. ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన లేక, వాళ్ళు దీనికి సమయం కేటాయించలేక ఈ మత్తు పదార్థాల వైపు ఇటు సైడ్ ఎక్కువ మల్లుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ జిమ్ లైఫ్ ద్వారా? వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నారు. తీసుకోలేని వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలని తీసుకోవడం వలన వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్లోకి వెళ్ళిపోయి దే ఆర్ ఎంజాయింగ్ ద ట్రాన్స్. అదే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండుంటే వాళ్ళు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఫేస్ చేయగలుగుతారు. ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా లేరు కాబట్టి దానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యి ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది. స్టేట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మాదక ద్రవ్యాల మీద వీటి మీద చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కూడా అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే యంగర్ జనరేషన్ ప్రతి చిన్నదానికి కూడా ఓవర్ సెన్సిటైజ్ అయిపోతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, ఎక్కడ ఉంది వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఏమీ లేవు. అందుకే మేము మ్యాండేటరీగా స్పోర్ట్ అనేది ఒక కరిక్యులంలో తీసుకురాగలిగితే, ఫిజికల్గా ఫిట్గా ఉంటే, వాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ఒడిదుడుగులైనా ఎదుర్కోగలుగుతాడు. లేకపోతే ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అయిన తర్వాత ఏముంటుంది, మనం దాన్ని మర్చిపోవాలంటే ఏదో దానికన్నా బెటర్గా అంటే డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్తారు. బాగుంది, మంచి రిలాక్స్డ్గా మర్చిపోయి అన్ని ఆ వలయంలో ఇరుక్కోవడమే కాదు, వాడు ఇంకో 10 మందిని తీసుకెళ్తున్నాడు. రారా బాగుంటుంది ఇది, మన ఇద్దరం కూడా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు నలుగురు అవుతున్నారు, నలుగురు 10 మంది అవుతున్నారు. సో కంపల్సరీ అందరూ కూడా ఫిట్గా ఉండగలిగితే ఇలాంటి ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వీటన్నిటికి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది.